స్వేచ్ఛ టీవీ కల్చర్ సాహితీ ప్రతిభ ప్రేక్షకులకు స్వాగతం. ప్రస్తుత కార్యక్రమం జీవనాడి 118లో నాగిళ్ల రమేష్ కవిత్వం నల్ల కొడిసె వన్నెకాడు పరిచయం చేయబోతున్నాం. వ్యాఖ్యాత జీవన్. కవిని గురించిన పరిచయం క్లుప్తంగా. నాగిళ్ల రమేష్ హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం మల్లారం గ్రామంలో జన్మించాడు. తల్లిదండ్రులు నాగిళ్ల కౌసల్య, దుర్గయ్యలు. 10వ తరగతి వరకు మల్లారం జడ్పీ హై స్కూల్లోనూ, ఇంటర్మీడియట్ హుజూరాబాద్లోని శాతవాహన కాలేజీలోనూ, హనుమకొండలో డిగ్రీ చదువు పూర్తి చేసుకున్నాడు. కాకతీయ యూనివర్సిటీ నుండి ఎంఏ తెలుగు పూర్తి చేసుకున్నాడు. జనగామ ఏకశిలా కాలేజీ నుండి బీఎడ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం వీర్నపల్లి హై స్కూల్లో తెలుగు పండితునిగా పనిచేస్తున్నారు. ఈయన రచనల వివరాలు: 2009లో వడిసెల రాళ్ళు అనే నాణేల సంపుటి, 2016లో ఉద్దరాసి పూల చెట్టు కవితా సంపుటి, అదేవిధంగా బడిపిల్లల కవిత్వాన్ని మిణుగురు పూలు అంటూ 2018లోనూ ప్రచురించాడు. నల్ల కొడిసె ఓ చెట్టు, పేరులోనే నలుపు ఉందిగా, అట్లా కారు నలుపులో ఉండే అందగాడు ఈ కవితా సంపుటి శీర్షిక. మనకు దేవుళ్ళు రాముడు, కృష్ణుడు మొదలైన వారు నల్లగానే ఉంటారు. వారిని స్తుతించే సందర్భం చూడండి. నల్లనివాడు పద్మనయనమ్ములవాడు, సుధారసంబుపై చిలికెడు మేనివాడు, ఇట్లా సాగుతూ ఉంటాయి. నచ్చని వాళ్లను కర్రోడు మొదలైన పదాలతో ఈసడించుకుంటూ ఉంటారు. ఈ కవితా సంపుటిలో నేటివిటీ, స్థానికత, అదేవిధంగా ప్రాంతీయత కూడా ప్రతి పదంలోనూ చిప్పిలుతూ ఉంటుంది. వాటికి తోడు ఆయన దళిత జీవన నేపథ్యంలోనే కడగండ్లు కనిపిస్తాయి. ఇక కవిత్వాన్ని గురించి చెప్పే ముందు, మనిషి పుట్టిన నాటి నుండి ప్రకృతిలో సంభవించే ప్రతి పరిణామంతోనూ స్పందిస్తూ వచ్చాడు. ప్రతి శబ్దానికి అనుగుణంగా పదం జోడిస్తూ వచ్చాడు, పాదం కదుపుతూ వచ్చాడు. ఇట్లా అతి ప్రాచీన కాలం నుంచి జానపదులు తమ సుఖదుఖాలకు, భావోద్వేగాలకు స్పందించి కైతలల్లుతూ వచ్చారు. దీనిని కొందరు దేశీ సాంప్రదాయంగా నిర్వచించారు. ఇటువంటి మౌఖిక సాహిత్యం కన్నా అతి ప్రాచీనమైంది. అంతేకాదు, ఇందులో పల్లీయుల జీవితం ఉంది. వారి ముచ్చట్లున్నాయి, పదాలున్నాయి, పాటలున్నాయి. ఆధునిక కాలంలో రూపొందిన వచన సాహిత్యంలోనూ ఈ పల్లీయుల పలుకుబడులు ఏదో మేర దొర్లుతూనే ఉన్నాయి. అస్తిత్వ ఉద్యమాల నేపథ్యంలో అనేక ప్రాంతాల, మండలాల పద సంపద, పదచిత్రాలు సరికొత్త వ్యక్తీకరణలతో ముందుకొచ్చాయి. ఇటువంటి స్థానిక పలుకుబడుల జవజీవాలతో ఈనాటి యువతరం కవులు, రచయితలు తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేస్తున్నారు. అటువంటి వారిలో నాగిళ్ల రమేష్ ఒకడు. 2024లో ఈయన నల్ల కొడిసె వన్నెకాడు అంటూ కవితా సంపుటిని మనకు అందించాడు. ప్రస్తుత కవితా సంపుటిలో నేటివిటీ మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అంటే స్థానికత, ప్రాంతీయత ప్రతి పదంలోనూ చిప్పిలుతూ ఉంటుంది. అదేవిధంగా దళిత జీవిత నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఇహ పదండి ఆ కవిత్వంలోకి. కవితా సంపుటి నల్ల కొడిసె వన్నెకాడు. కవి నాగిళ్ల రమేష్. తనది దృశ్యమాన కవిత్వం. అందుకే రమేష్ తన కవిత్వ లక్షణాన్ని ఇందులో చెప్పుకుంటూ వచ్చాడు. కవితా శీర్షిక మాట్లాడే దృశ్యాలు. కొందరు మాట్లాడితే విత్తనం మట్టి ముసుగు తీసుకొని ప్రపంచానికి తనకు తాను పరిచయం చేసుకున్నట్టు ఉంటుంది. కొందరు మాట్లాడితే బండరాళ్లను పలుగతన్నుకొని పైకి ఎదిగిన చెట్టు ఆత్మగౌరవ పతాకాన్ని ఎగిరేసినట్టుగా ఉంటుంది. కొందరు మాట్లాడితే ప్రకృతికి పాదాభివందనం చేసే పాట లెక్క ఉంటుంది.
కొందరు మాట్లాడితే రోనికార్తెలు పెట్టిన చెట్లపాదులు దక్కి కోడిపెట్టల లెక్క ఎదిగితే చూసి మురిసిపోయే కన్నుల పండుగైతది. కొందరు మాట్లాడితే మా ఊసవేర్ల నాగవ్వ మోడి పిరంగి చెక్క పిప్పళ్ళు అని ఎచ్చాలు అమ్మి ఓ చెట్టు నీడ చూసుకొని డబ్బగిన్నె తీసి సద్ది తిన్నంత తృప్తిగా ఉంటుంది. కొందరు మాట్లాడితే మా బడి పిల్లగాండ్లు ఎదురుంగా ఉరికొచ్చి నమస్తే చెప్పి పలకరించినట్టుగా ఉంటుంది. కొందరు మాట్లాడితే గడగుడల అమాసకు ఉరుము ఉరిమినట్టుగా మెరుపు మెరిసినట్టుగా ఉంటుంది. కొందరు మాట్లాడితే తీర్థంలా నిండు గర్భవతి చెముటంతకారంగా గట్టిగా నోటితో గాలూది 2 రూపాయల కోటి అని బుగ్గలమ్మినంత అద్భుతమనిపిస్తుంది. కొందరు మాట్లాడితే ఇనాక్సార్ మునివాహనుడు నాటకంలో అంటరానివాడు ముని భుజాల పైకెక్కి గుల్లె సర్దినట్టుగుంటుంది. కొందరు మాట్లాడితే ఇనాక్సార్ మునివాహనుడు నాటకంలో అంటరానివాడు ముని భుజాలపైకెక్కి గుల్లె సొర్రినట్టుగుంటుంది. కొందరు మాట్లాడితే కరుకు కరుకు నోట్ల పైసల వాసనే కంపుకొడుతుంది. ఈ కవిత నవంబర్ 8, 2017 రాసింది. మరో కవిత. కవితా శీర్షిక గడ్డిపూల కడెం. రాజస్థాన్లోని బిష్ణోయ్ తెగ తల్లి జింకకు కన్నబిడ్డకు సమానంగా పాలించే దృశ్యాన్ని నమస్తే తెలంగాణ జిందగీలో చూసి రాసినటువంటి కవిత ఇది. ఓ బిష్ణోయ్ తెగ తల్లి, మా పురాణ స్త్రీలు నిన్ను చూసేదుంటే నీ కాళ్ళు కడిగి నెత్తిన చల్లుకుంటారు. ప్రపంచానికి వెలుగునిచ్చే సూర్యుడైతే నిన్ను తన ముఖకాంతిగా ధరించుకుంటాడు. నీలాగా 550 ఏండ్లుగా పసిగుడ్డుకు ఒక చన్నిచ్చి పశురానికి ఇంకో చన్ను కుడిపిన ఔదార్యానికి ప్రకృతి అయితే గడ్డిపూల కడెం తొడిగి నీ పాదాలకు ప్రణమిల్లుతుంది. ఎంత తపస్సు చేస్తేనో గాని ఆ ఆకాశగంగా ఈ భూమి మీదకి రాలేదని విన్నాము గాని మానవజాతిలో పుట్టి ఇదే మానవజాతిని కడిగేతందుకు వచ్చిన మంటి గంగమ్మవే నువ్వు. కడుపార పాలిచ్చి పెంచినట్టు బంగారు వన్నె లేడని కోరి భంగపడ్డ సీతవు కావు నువ్వు. అడవిని తలాపు చేసుకొని అడవి జీవాలతోటి సావుసం చేసే జీవనాలకు జీవనం నువ్వు. వన విహారాల్లో జలక్రీడలల్లో పనిపాటలు లేక పొద్దు గడిపే మా కావ్య నాయికలు నీపై కొండమల్లెలు జల్లుదురుగాక. పైసలున్న మారాజు కానుంచి చావుకు చావే జవాబని తన్నుక సచ్చే మనుషులంతా నిన్ను చూసి నేల కడుపులో నుంచి చెట్లై పక్షులై జింకలై పురుడు పోసుకొని మానవజాతి అంతా వర్ధిల్లుటకు మమతల పందిళ్ళు వేతురుగాక. రచనాకాలం డిసెంబర్ 22, 2017. మరో కవిత. కవితా శీర్షిక తంగెడు చెక్కరూపు. చిప్పలల్లా గమెల నిండా నీళ్లు నింపుతూ కోడిపిల్లలతో పాటు ఊరవిస్కల దూపదీర్చే ఆమెను ఆడక్రీస్తుగానో మరియగానో పోల్చలేను. సగం పొంటెకూలీ చేసి పటేలమ్మకు ఎండపూట చెడు పప్పు ఇసిరి పోటువెట్టి సోడు అరసోడు వరం తెచ్చి ఓ పూట గాసమెల్లదీసుడు ఆమెకు మాత్రమే తెలుసు. మక్క తవ్వబోయి చిన్నాకుల కూర, చెంచలి కూర, గుంక కూర, ముండ్లతోట కూర, వాయంత కూరను ఏరి ఒళ్ళిపెట్టుకొని మాపటీలకు పొస్క తాగకు లెంకలాడు ఆమె చెమట గుణమే. వరికోతలప్పుడు ఒడిపిలి కర్రలు గోసి బర్రెకు మోపుగట్టుకచ్చుడు కూడా తన ఇగురమే. ముండ్లన్నీ చెలిగి నిలిబెడు కట్టెల మోపు కింద తలకాయ నెత్తినేసుకున్న ఒడుపును తనకాన్నే నేర్చుకోవాలి. 10-12 కోలల బాయిలకు దిగి పెద్ద గన్ను అందుకొని సంధియని పలుగురాళ్లను చెదలు చేసిన తాకతి ఆమె తల్లిపాల గట్టితనమే. బతుకంతా ఎన్ని సిలువలు మోసిందని చెప్పాలి. ఆమె
మా లందబత్కును కడిగిన తంగెడు చెక్క రూపేనాయే. ఈ కవిత ప్రజాకాంక్ష మిణుగురు పేజీ 2019 అచ్చైన కవిత. మనిషి ఒక పద్యం చదువుతూ అనే కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు రాసిన కవిత. కవితా శీర్షిక రేవు పూసిన పద్యం. మెట్ట నువ్వు చాకిరేవు చెమట పద్యానివి, మైలబట్టలను ముట్టుబట్టలను ఉల్లిపొరలను చేసే మంచి తండ్రివి. ఊరంతా నీకు చేతులెత్తి దండం పెట్టినా తక్కువే. నీ బతుకు పొయ్యి మండాలంటే బండ సూర్యుడి చుట్టూ లుంగిపేగో లంగబట్టనో రవికనో తువ్వాలనో దోతుల జోడనో రేఖలుగా మారి హరివెల్లు రూపమెత్తాలి. మెట్ట నువ్వు ఉతకడం ఆపకూడదు, ఈ లోకపు మనసులను ఉతకాలి. ఉస్సువిస్సు అంటూ కులాన్నే మతాన్నే ఉతకాలి. ఇప్పుడు ఓ కొత్త సౌడుతో ఉతికి ఇంత ఎక్కువ నీలిలో ముంచి తీయాలి. లోకాన్ని నీలిరంగుల దండెంజేయాలి. అన్ని కూరలు కలిసిపోయే అన్నం ముద్దను చెయ్యాలి. ఇస్త్రీ తిప్పిన తెల్లని బట్టను చెయ్యాలి. ఈ కవిత జనవరి 9, 2019 రచించబడింది. కవితా శీర్షిక నీరెండ పొలుపు. గుండెరాకెలకు తాకుతున్న పోకబంతి పువ్వు పయ్యావు, తోడబుట్టి కుడవెరిగి అవ్వకు అరుణంగా వచ్చి దినుసునే కాదు కట్టె పిడికె కానుంచి బండి నొగలను ముద్దాడి మోసుకొచ్చేది మా బతుకుతో కలిపి. కొత్తకొండ జాతర నాడు తీరొక్క రంగులను కలిపి గిలాసతోటి అచ్చులేస్తే నీ తనువు ఇంద్రధనుస్సుల ఆకాశం. జాతర నాడు బండిగట్టి తూకబట్టి నీ ఎన్ను మీద చేతేసి జా అంటే చాలు నువ్వు పల్లలేపి ఉరుకుతంటే కొత్తకొండ ఈరన్న నీ మెడల కంచుగంటై మోగెటోడు. కైలెద్దు బుసుబుసుమని మీదికత్తే దాని పంతరోగాన్ని నువ్వే తిప్పేది. ఎంత భర్తిబండినైనా అవలీలగా తెచ్చుడు నీతోనే అయితది. బాయి కానించి సక్కంగా ఇంటికొచ్చి ఆనుగుంజలా కానత్తవు. నాయనమ్మ రాజారపు మల్లవ్వ జరిగిపోయినప్పుడు 3 ఒద్దులుగా నువ్వు సరిగా మేత ముట్టలేదు. నా తల్లిగారి దీపం, నా నీరెండ పొలుపు, నా వేల్పుల గన్నె అని నిన్ను మెచ్చుకునేది నాయనమ్మ. ఇప్పుడు నువ్వు లేవు, నాయనమ్మ లేదు. ఏ కొడుకులు కొమ్మలే గాని ఈ రోజుల్లో మా శల్క బతుకుకు ఊపిరి కొమ్మవు గదా నువ్వు. ఏ ప్రభల ఎలుగుల్లో కలిసిండ్రో మీరిద్దరూ, పండగొస్తోంది. ఒక్కసారైనా కలలకచ్చి పోరాదుండ్రి శానొద్దులాయే. ఈ కవిత రచనాకాలం జనవరి 13, 2019. మరో కవిత. కవితా శీర్షిక తర్వాయి. అవ్వ బియ్యం కొడుతూ మెరిగెలతో పాటు రాళ్లను ఏరిపారేయటం పుట్టుబడి లక్షణం. ఎన్నో ఉక్కపోతల నడుమ తల్లి సనురొమ్ముకై తండ్లాడినట్టు ఆకలి నీడకై అంగలార్చుడు ఎప్పటినుంచో తర్వాయి. కన్నపేగులను స్తూపాల్లో చూసుకుంటూ చేతులు పిసుక్కుంటున్న గుడ్డిదీపాలకు ప్రత్యక్ష నరకం. నలుగురి పక్షాన ఒక్కడు గొంతెత్తటం రాజద్రోహం. నెత్తురు మడుగుల నుంచి పాట పల్లవించటం అనాది ఉద్యమం. కులం మతం మధ్య ఎదురుకుంటూ మనిషి తీరం చేరుకోవటమే బతుకు. ఇదే 3 బాటల కాడ నువ్వు నేను వేసుకోవలసిన దరువు. పశులు వరిగడ్డి పొల్లును కొరుకుతున్న సడి. రాజ్యం నిండా రేపటి పిల్లలు కాలుతున్న కమురువాసన. అడివంతా ఆకులై రాలుతున్న పాట. మరో కవిత. కవితా శీర్షిక బిల్లుడు కర్రల పాట. బతుకంతా వసంతమై పూసే నీకు అలుపనేదే లేదా అన్నాను. అడవి బదులిస్తూ ఆకలి పువ్వులై రాలిపోతున్న ప్రాణాల ముందు
చిగురించటం అనేది ఓ లెక్క అన్నది. అవుగని నీ నీడన బతికే మట్టి బిడ్డల చూస్తే నీకేమనిపిస్తుందన్నాను. బిడ్డ కదలికలకు మురిసిపోయే పొద్దులు నిండిన తల్లినైపోతానంది. మరి రాజ్యం వాళ్ల బతుకులు లేకుండా చేస్తేనో అడవి బిడ్డలను బిల్లుడు కర్రల విల్లంబులు చేస్తా, తూటి కొమ్మును ఉది తుడుమ్మోగిస్తా. రచనాకాలం నవంబర్ 25, 2019. మరో కవితా శీర్షిక బువ్వ కొమ్మ. నువ్వే కదా మట్టి వాసనలను తీసి లోకం మీద ఎగజల్లగలవు. నీతాదినుసును నెత్తికెత్తుకున్న బొబ్బెరుసాళ్ల జ్ఞాపకాలుంటాయి. గుండె అరల నిండా పజ్జొన్న కర్రల లాంటి ఆకలి జెండాలు ఉంటాయి. వరికర్రల త్యాగానికి దండం పెట్టి అలుకుడు బోనం మెడకు నువ్వే ఒక బంతిపూల దండవై మెరిసిపోతావు. నీలాగే ఇంటిని మోసిన గుడ్డుగోదను, నీ కంటిగూడు కింద మెదిలే కోటొక్క జీవరాశిని పానానికి పానంగా చూసుకునే నీకన్నా విశ్వప్రేమికుడెవరు? నిజానికి లోకానికి ఏ పాఠమైనా నీ నుండే మొదలవ్వాలి. నువ్వు దళారీల చేతిలో, రాజ్యపు చేతిలో మోసపోతున్నా మట్టి మీదున్న మట్టెంత నమ్మకమే నిన్ను బతికిస్తుందని గదా. మట్టి పెడ్డల కింద నీ ఆత్మగింజను మళ్ళీ మళ్ళీ దాచుకుంటావు. నీవే గింజై, నీ తనువే మట్టై. ఈ కవిత నవతెలంగాణ సోపతి పేజీలో జనవరి 13, 2020 ప్రచురితం. చివరిగా మరో కవిత వినండి. తన కవితా సంపుటి శీర్షికను ధ్వనించే కవిత నల్ల కొడిసె వన్నెకాడు. ఈ కవితలో కవి తనను తానే ఆవిష్కరించుకుంటున్నాడు. పెండతో మెత్తువేసిన గాదిలోకి దిగి గిన్నెతోటి అడుగు వడ్లను ఎత్తేటందుకు ముక్కుల నిండా నెత్తి నిండా దుమ్ము పోసుకున్న ఆ పోరడేడి నెత్తికి తువ్వాల పేగు కట్టుకొని జప్ప మునుం వెళ్ళి ముసలి అవ్వకు ఎదురు మునుంగోసే నల్ల కొడిసె వన్నె ఆ పోరగాడు నాకు గావాలే. కిందిగ్గోసిన కల్లమ్మడి పదన వాసనలు పీల్చుకుంటూ గంతులేసినవాడు ఎంతకూ కానరాడేమి. ఇరికి కొమ్మను నరుకుతూ గొడ్డలి చిత్ప కాలుకొస్తే గాయాన్ని దాచుకున్న ఆ మెరిగె కళ్ళ అమాయకుణ్ణి అచ్చంగా నాకు దొరకపట్టిస్తారా? పారలేవకున్న సర్రసర్ర కాలువను దెంపి ఉరికే నీళ్లకు మడువగట్టే మూరెడు మక్క కర్రల బాసగాడెక్కడున్నాడు? ఆపరేషన్ చేసే రోజు అవ్వకేం కాదు, అవ్వ చచ్చిపోదని పొద్దంతా ఏడ్చిన ఆ 8 ఏండ్ల పసిబాలుని జాడేది? వేళ్ల సందున చితికిన బలుసుకు పుండ్ల మెత్తని తీపి పుట్టుక తెలిసినోడిని గొడ్లను కాసుకుంటా గట్టుదోనిలో మందాలున్న వాననీళ్ల మాధుర్యాన్ని నింపుకున్నోడిని నన్ను నాకు కాస్త ఎవరైనా అప్పజెప్పుండ్రి. రచనాకాలం మే 20, 2019. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. మా ఈ కార్యక్రమాలను లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి, చందాదారులుగా చేరండి, చేర్పించండి. ప్రజాతంత్ర భావజాల వ్యాప్తికి మీ తోడ్పాటును అందించండి. మీ జీవనాడి. వచ్చే వారం జీవనాడి 119లో ఇప్పపూలు గిరిజన సంచార తెగల కథా సంకలనం నుండి మరో అరుదైన కథ రమేష్ కార్తీక్ నాయక్ రచన పురుడు ప్రసారం చేయబోతున్నాం. అంతవరకు సెలవు.